ఏవీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు చెన్నారావుపేట మండలం ఉప్పరపల్ల గ్రామ నివాసి కోన్రెడ్డి ఆయిల్ రెడ్డి 85వ అనారోగ్యంతో మరణించగా సమాజ హిత కోరి కుటుంబ సభ్యులు కుమారుడు రామ్మోహన్ రెడ్డి, భార్య ఉపేంద్ర, మనవడు మనవరాలు వైద్య విద్య నిమిత్తం మెడికల్ కాలేజీకి అప్పగించడం ముందుకు రాగా తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక అంబులెన్స్ తో పార్థివ దేహాన్ని పాకాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ కి అటానమీ విభాగ ప్రొఫెసర్ అనాటమీ సిబ్బంది ప్రేమ్ కుమార్లకు అప్పగించడమైంది। అసోసియేషన్ అధ్యక్షులు కోన్రెడ్డి మల్లారెడ్డి, ఉపేందర్ రెడ్డి, డి రాజమౌళి, ఉపాధ్యక్షులు కె శంకర్రావు యాదవ్, ప్రధాన కార్యదర్శి సలహాదారు రాజేంద్ర ప్రసాద్, కార్యనిర్వాహక సభ్యులు అనంతుల కేదారి, రామచందర్, మనోహర్, చల్లా వెంకటరెడ్డి పాల్గొన్నారు। మేము మా తెలంగాణ ఐఆర్గాన్ బాడీ డోనర్స్ అసోసియేషన్ తరఫున మా ప్రెసిడెంట్ గారైన మల్లారెడ్డి గారి అన్నగారు చనిపోయిన సందర్భంగా మేము చెప్పడమే కాకుండా చేసి చూపిస్తున్నాం। అంటే మేము కూడా మా శరీరాలను మెడికల్ కాలేజీకి డొనేట్ చేశాము। అలాగే మేము మా తరఫున ఉన్న వాళ్ళను మా మల్లారెడ్డి గారు ప్రెసిడెంట్ గారు నిరూపించిండు। ఈ రోజున వాళ్ళ అన్నగారి కూడా వాళ్ళ ఊళ్ళో ఉన్న అందరిని ఒప్పించి మెప్పించి ఈరోజు పంపడం జరిగింది। దీనికి గాను మా మల్లారెడ్డి అధ్యక్షులు కానీ ఈ సందర్భంగా మేము సవినయంగా గౌరవించడం జరుగుతున్నది, అభినందించడం కూడా జరుగుతున్నది। అలాగే ఆ ఊరు ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం। శరీర నేత్రదాత ఆయిల్ రెడ్డి గారికి జోహార్ జోహార్, నేత్రదాత కొండ్రెడ్డి ఆయిల్ రెడ్డి గారికి జోహార్ జోహార్, నేత్రదాత కొండ్రెడ్డి ఆయిల్ రెడ్డి గారికి జోహార్ జోహార్। ఈరోజు తెలంగాణ నేత్ర శరీర అవయవదాతల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండ్రెడ్డి మల్లారెడ్డి గారి అన్నయ్య కొండ్రెడ్డి ఆయిల్ రెడ్డి గారు ఉప్పరిపల్లి గ్రామము, చెన్నారావుపేట మండలం, వరంగల్ జిల్లాలో ఈరోజు ఉదయం స్వర్గస్థులైనరు। గత 10 సంవత్సరాల నుంచి మల్లారెడ్డి గారు తెలంగాణ ఐ ఆర్గన్ బాడీ డోనర్స్ అసోసియేషన్కు జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు। దాంట్లో ఉపేందర్ రెడ్డి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారు, మొయిన్ గారు, నేను జనరల్ సెక్రటరీ కరెక్ట్ శంకర్రావు యాదవ్ మేము పనిచేస్తున్నాం। ఇప్పటి వరకు కాకతీయ మెడికల్ కాలేజీకి మేము 135 దాకా పార్థివ శరీరాలను దానం చేశాము। దాదాపు 550 ఐ బాల్స్ కూడా డొనేట్ చేయడం జరిగింది। 58 ఆర్గన్ డొనేషన్కు మేము ప్రోత్సహించడం జరిగింది। మాకు బికనేర్లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ప్రశంసా పత్రం జరిగింది। ఈ మధ్యనే మా అధ్యక్షుడు జైపూర్కు వెళ్ళినప్పుడు వారికి కూడా మా ఆర్గనైజేషన్ యొక్క సేవలను గుర్తించి వాళ్ళు కూడా ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది। ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే కొండ్రెడ్డి మల్లారెడ్డి గారు అందరి బాడీలను కాకతీయ మెడికల్ కాలేజీ కింద ఆశిస్తున్నారు, మీ కుటుంబ సభ్యులకు అందిస్తారా అని వారి గ్రామంలో ఒక పురప్రముఖుడు ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకు జవాబుగా ఇవాళ వారి అన్నయ్య బాడీని ఇవ్వడం జరిగింది। గ్రామంలో అక్కడ పల్లెటూర్లలో ఒప్పించి అశాస్త్రీయటువంటి యొక్క మూఢనమ్మకాలు ఉంటాయి। అటువంటి గ్రామంలో ఒప్పించి ఈ యొక్క పార్థివ దేహాన్ని కాకతీయ వైద్య కళాశాలకు అప్పగించినందుకు మా అసోసియేషన్ తరఫున మేము గర్వంగా భావిస్తున్నాము। మా యొక్క మల్లారెడ్డి గారి సేవలు ఆచరణ రూపంలో చూపించినందుకు ఈ అనాటమీ సిబ్బంది ప్రణయ్ గారికి, ప్రేమ్ కుమార్ గారికి, తర్వాత యాదగిరి గారికి, తర్వాత మెడికల్ కాలేజ్ యాజమాన్యానికి, ప్రిన్సిపల్ గారికి మేము ఇళ్ళవేళలా అందుబాటులో ఉంటాం। అదేవిధంగా మోహన్ దాస్ గారు, నర్సంపేట మోహన్ దాస్ గారు కూడా ఆ సమావేశానికి వచ్చి వారి నివాళులు అర్పించడం జరిగింది। మొట్టమొదటి శరీర దానంగా దీన్ని భావించి నర్సంపేట కళాశాలకే మేము ఇవ్వడానికి అంగీకరించినాం। కాబట్టి నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు ఈ యొక్క డెడ్ బాడీని పంపడం జరుగుతుంది। ఉప్పరిపల్లి గ్రామస్తులందరికీ కూడా ఈ సహకరించినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పొద్దుటి నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపేందర్ రెడ్డి గారికి, రాజమౌళి గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, మోహిన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి అందరికన్నా మిన్నగా ఈ యొక్క అనాటమీ డిపార్ట్మెంట్ యొక్క వారి సేవలను మేము ఎల్లవేళ మర్చిపోమని భావిస్తూ ముగిస్తున్నాం। ధన్యవాదాలు।